నమ్మకం 3 సంవత్సరాలు సీఎం చేశానన్నావు. ఏం చేసావు 3 సంవత్సరాలు? ఒక సంవత్సరం 5 సంవత్సరాలు చేసిన వాడి దగ్గర మళ్ళీ జనాలు వస్తున్నారంటే నువ్వు ఎంత పరిపాలన చేసావు 3 సంవత్సరాలు తెలుస్తుంది. అది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి చేస్తారనుకుంటే ఎందుకు ఓడిచ్చారు 24లో? 24లో ఏం నిజంగా ఓడిగలేదన్న. ప్రతి వాళ్ళు మీరు నిజంగా వెళ్ళి ఇంటెలిజెంట్ రిపోర్ట్ కనుక్కోండి. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. రాడు ఇంకా 15 ఏళ్ళు మా బంధం కలిసే ఉంటుంది, అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా కనిమరుగు అయిపోయినట్టు అంటున్నారు. మరి ఎందుకు అన్న టెన్షన్ పడుతున్నారు? మరి మీరు పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు లేట్ చేస్తున్నారు? తొందరగా పెట్టండి. ఎందుకు చేస్తున్నారు లేటు? పెట్టండి మరి తొందరగా పంచాయతీ ఎలక్షన్లో గెలుస్తాడు. మీరు నిజంగా మీరు పరిపాలన 2 సంవత్సరాలు బాగుంది. మీ పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ మీరే గెలుస్తారు కదా. మీరు ఎందుకు వెనకడిగేసి దాన్ని పెండింగ్ పెడుతున్నారు? పెట్టండి. మీరు మంచి చేస్తే మీకు మీరే గెలుతాయి ఇక పంచాయతీలన్నీ. దానికి వెనకడిగి ఎందుకు వేస్తున్నారు అంటున్నా. జగన్ గారిని చూసి ఎందుకు భయపడుతున్నారంటే ప్రతిరోజు జగన్ జగన్ అనే మాట్లాడుతున్నారు కూటమి నాయకులు. జగన్ గారిని చూసి ఏంటంటే రేపు పొద్దున్నే గెలిచేది ఆయనే, వచ్చేది ఆయనే. ఏదైనా చేస్తే చేయాల్సింది చెప్తాడు, చేయింది చెప్పడు ఆయన. అది ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజులు బట్టి చూస్తుంటే టీడీపీ నాయకులు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనట్లేదు. కానీ జనసేన ఎమ్మెల్యేలు, జనసేన అధినేత వైసీపీని బాగా విపరీతంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటారు? ఇది జనసేన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ వ్యతిరేకించింది ఫస్ట్లో వాళ్ళే. ఇప్పుడు వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ వాళ్ళు సపోర్ట్ లేనిది వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు చేయరు కదా. వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్య చేస్తూ ఉంటారు.